అడుగు వస్తున్నాడు. వాట్ హ్యాపెండ్? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విద్యాసాగర్. హలో ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చారు? కాలేజీలో ఎవరైనా విస్కీ సీసా పారేసుకున్నారా? ఇదిగో జోకులు పేల్చకు. చూస్తారే, వెంటనే ఇతను అరెస్ట్ చేయండి. నన్న అరెస్టా? ఎందుకు? వినయ్ కారును తీసుకెళ్లి ధ్వంసం చేసినందుకు. ఏమిటి ఎస్ఐ గారు, నేను వినయ్ కార్ని ఎత్తుకుపోవడం ఏమిటి, ధ్వంసం చేయడం ఏమిటి? అసలు నా కార్ డ్రైవింగే రాదు. వచ్చిన నా మోటార్ బైక్ ని ఏ వెధవలో తగలబెట్టినప్పుడే మర్చిపోయాను. మర్యాదగా మాట్లాడు. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కారు తీసుకెళ్ళావు. దీనికి మీ సమాధానం ఏంటి ఎస్ఐ గారు? వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి కుమారుడు. అంటే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసిన కరెంట్ కంటే పవర్ఫుల్. అటువంటి మనిషి కారు నేను తీసుకువెళ్ళడమే. డోంట్ బి సిలీ. నేరం చేసినందుకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. సారీ మిస్టర్ ఎస్ఐ, నేను నేరం చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమిటి? దెబ్బతిన్న నా కారు రుజువు, నా మాట సాక్ష్యం. విన్నారుగా మిస్టర్ వినయ్, ఎస్ఐ గారు చాలా మనిషంత మంచివారు. నువ్వు ఒక్కడ చెప్పే రుజువు సాక్ష్యం తీసుకోరు. అవునా సార్? పాపం ఎస్ఐ గారి అభిప్రాయం ఏమిటంటే నువ్వే తప్పతాగి కారును దేనికైనా గుద్దుంటావు. ఆ మైకంలో ఎవరో కనిపిస్తే నన్ను అనుకుని ఉంటావు. అవునా సార్? కావచ్చు. ఎస్ఐ గారు కాకపోను వచ్చు. ఈ ప్రపంచంలో నీతికి అవినీతికి మధ్య దూరం కావచ్చు అనే పదానికి కాకపోవచ్చు అనే పదానికి మధ్య ఉన్నంత దూరం ఎస్ఐ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నేరస్తుల్ని కటకటాల్లో పెట్టమని, కానీ చట్టాన్ని న్యాయాన్ని కాదు. క్లాస్ టైం అయింది, వస్తా. ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాజకీయాలకు మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే. మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టర్, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ని అడుగుతున్నాను. ఇదే నేను కోరుకునే గురుదక్షిణ. అవునే ప్రియంవదా, ఈ చీర ఎక్కడదే? అదే మాట అత్తయ్య, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన తెచ్చారు. అవును కాని కోళ్ళ, నీ మొఖాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి విలువ గౌరవం ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతం అవుతుందని. మా ఆయన పోయి 6 నెలలైంది. పతివ్రతలు కాబట్టి సరిపోయింది. సరసవాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. నన్ను విధవరాలుగానే బ్రతుకునివ్వండి. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడూ మాటలతో హింసిస్తుంది. అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదలు బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంత. మీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదుటి మీద బొట్టు తుడపనని నాకు మాటివ్వు. బాధపడకండి, ఈ సమయంలో కావాల్సింది గుండె ధైర్యం. విద్యాసాగర్ గారు ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డను కాలేజీకి పంపారు. దాని బ్రతుకు చివరకు ఇలా అవుతుంది అనుకోలేదు. మాస్టరు, మాస్టరు, ప్లీజ్ మాస్టరు, మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి ప్లీజ్ మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి, ఓన్లీ 1 ఇంజెక్షన్ ఇవ్వండి మాస్టరు ప్లీజ్. డాడీ ప్లీజ్ డాడీ, ఐ వాంట్ ఇంజెక్షన్ డాడీ. లేకపోతే నేను మోనికా, ప్లీజ్ డాడీ ప్లీజ్, ఐ వాంట్. మోనికా, మోనికా, ఏమిటి? కూల్ డౌన్ మోనికా, మోనికా, కూల్ డౌన్ మోనికా, మోనికా.
విద్యార్థుల ఐక్యత లెక్చరర్ల దౌర్జన్యం